మధుసూదనాచారి గారి ప్రసంగం తర్వాత ఇంత మనసు విప్పి మనసులోని భావాలను వెల్లడించే అంత నేను ఎక్కడ వినలే. మధుసూదనాచారి గారి రాజకీయ జీవితం తెలుసు, కానీ ఇంతటి మనసు విప్పి మనసులో వ్యక్తిని ఆరాధించే వ్యక్తిని వ్యక్తీకరించిన తీరు చాలా అభినందనీయం. బాగా మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు, కింద వారికి కూడా కూర్చున్న వారందరికీ ఏదో రకంగా ఎన్టీఆర్ గారితో ప్రత్యక్షంగా పరోక్షంగా స్వయంగా చూసి ఉన్నవారే. నేను గర్వించేది ఏమిటంటే, దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడి రాజకీయ జీవిత ప్రారంభాన్ని చూసినవాడిని. ప్రారంభం నుంచి రాజకీయ జీవితం ఆయన అస్తమించే వరకు ఎరిగిన వాడిని. రాజకీయాలలో వారి ఎదుగుదల అందరికీ తెలుసు. సినిమా గ్లామర్తో వచ్చాడు అన్న భావన ప్రత్యర్థి రాజకీయ వ్యక్తుల పార్టీల భావాల్లో ఉన్న ఆయన వేసిన ప్రతి అడుగు, వెల్లడించిన ప్రతి అభిప్రాయం చాలా కాలంగా రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న వ్యక్తులు కూడా అంచనా వేయలేకపోయారు. ఏ విషయమైనా ప్రజల సంక్షేమానికి సంబంధించి ప్రజలు ఏం ఆశిస్తున్నారన్న భావన ఏ ఒక్కరు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రత్యక్షం కాంగ్రెస్ పార్టీ అధికారం, ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఉన్న రోజుల్లో కూడా అంచనా వేయలేకపోయారు. అదే అందరికీ దేశంలో 9 మాసాల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు, అధికారం అనేది ఇవాళ భారతదేశంలో ఎవరైనా అతి స్వల్ప కాలంలో రాజకీయాల్లో లేకుండా రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ముందు ఎన్టీ రామారావు గారి పేరు ప్రస్తావించాల్సింది. ఎన్టీ రామారావు గారు ఉచిత బియ్యం ఇస్తానని ప్రణాళికలు పెట్టినప్పుడు ఎగతాళి చేసిన వారే మళ్ళీ ₹1.90 మేము ఇస్తామని ప్రకటించారు. అది ఎన్నికల్లో ప్రజలు విశ్వసించలే. ₹1.90 విశ్వసించలే. ₹2 అయినా అది జరగలే. మేము చూసింది జర్నలిస్టులుగా, విలేకరులుగా నిత్యము ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి, ప్రచారం చేస్తున్న నాటి నుంచి ఆ వ్యక్తి ఎవరినైనా అభిమానిస్తే ఇంక చూడలేము ఆ అభిమానాన్ని. అంత ఆప్యాయతతో, అంత ఆదరణతో, అంత పెద్ద విగ్రహం నిలబడితే కింద కనిపించటానికి, అదే రీతిలో ఎంత చిన్న వాళ్ళైనా ఆయన చూపే ఆదరణ ఉందే. ఏమిటి మహామనిషి అన్న భావాలు విమర్శించే వాళ్ళకు కూడా, విమర్శకులకు కూడా ఆలోచింపజేసినటువంటి వ్యక్తి. రాజకీయంగా ఆయన విమర్శలకు గురైనా, ఆయనను విమర్శించిన, ఆయన చెప్పే ప్రసంగాలు, చేసిన ప్రసంగాల తర్వాత ఆలోచనలో పడి ఏమిటి మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా అన్న భావాలకి ప్రజల్లో రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వారందరినీ వారి మంత్రిగా చూశాము. ఇప్పుడే మధుసూదనాచారి గారు చెప్పారు, ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నర్సింగ్. మేము ఆయనను సన్నిహితంగా చూసాము. జయప్రకాష్ నారాయణ గారిని ఒంగోలులో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన
భావాన్ని ఏదైనా మేము వివరణ కోరారంటే జయప్రకాష్ గారి దగ్గరికి వచ్చి ఏమిటి ఎన్టీ రామారావు గారు చెప్పింది అంటే చాలా స్పష్టమైన రీతిలో ఆయన భావాల్ని వివరించినటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి. మేము బషీర్బాగ్లో మా యూనియన్ ఆఫీస్ ఉంటుంది, ప్రెస్ క్లబ్. అక్కడ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రుల్ని మీట్ ది ప్రెస్ ఏర్పాటు చేసేటటువంటి సాంప్రదాయం సాగుతుంది. మా ఆడిటోరియం పూర్తిగా ఆ, నిర్వహించటానికి అలాంటి మహానుభావుని మీట్ ది ప్రెస్ నిర్వహించటానికి అనుగుణంగా లేదు. జేపీ గారు వారి కార్యదర్శి, అయ్యా మా దగ్గర నిర్వహించే సాంప్రదాయం ఉంది, నా ఆడిటోరియం అందుకు సరిగా లేదు అంటే ఆయన అన్నాడు, ఇదే మంచి అవకాశం, ఎన్టీ రామారావు గారి దృష్టికి తీసుకురండి అని చెప్పి. ఎప్పుడు మేము బయట నిర్వహించలేము. మొదటిసారి ఎన్టీ రామారావు గారి మీట్ ది ప్రెస్ జూబ్లీ హాల్లో నిర్వహించాం. ఆయన అడిగాడు, ఏం బ్రదర్, మీరు సహజంగా మీ కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తారట కదా, ఎందుకు ఇక్కడ పెట్టారని చెప్పి. అంటే మా కార్యాలయము మీ